అలా ఎంతసేపు చూస్తావు? ఏదో ఒకటి అడుగు. అడగవా? రేయ్, వినిపించట్లేదా? అంటే ప్రేమగానే అన్నాను కదా. సరే ఏంటి చెప్పు. నేను వాళ్ళని రమ్మని చెప్పలేదు ప్రసాద్. అమ్మ చెప్పిందంట నేను ప్రెగ్నెంట్ అని. మరి ఆవిడే రావచ్చు కదా. అమ్మతో పాటు బంధువులందరూ వస్తున్నారు. బంధువులంతానా? ఇది ఇల్లా మడత మంచాల సత్రమా? నేనెవరిని రమ్మని చెప్పలేదు ప్రసాద్. నేను నిన్నేం అనలేదమ్మా. గజనీ మొహమ్మద్ దండయాత్ర చేసినట్టు బంధువులంతా ఒకేసారి ఇంటి మీద పడిపోతే ఎంత ఖర్చు? పొన్ని వద్దని చెప్పేద్దామా? చీప్గా ఉంటుంది ప్రసాద్. అలా ఎలా అంటాం? వాళ్ళంతా మన మీద అంత అభిమానంతో వస్తుంటే. అనాథ శవం చుట్టూ కాకులు తిరుగుతున్నట్టు అయిపోయింది ఆ పరిస్థితి. సర్లే, నేను వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూస్తాను. అంటవా అంటవా. హాయ్ బేబ్, ఏం చేస్తున్నావా? ఖాళీగానే ఉన్నా. ఖాళీగా ఉండే బదులు కాలు పట్టొచ్చుగా. కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెడతా. పొగర్రబోతు మాటలు. రే ఒరేయ్యా, కాసేపు ఇలాగొచ్చి కాలు పట్టరా. నేను కాలు పట్టాలా? ఏ నామస్యా, పెద్దలకి సేవ చేస్తే పుణ్యం వస్తుందో. ప్లీజ్. కాలుతో పాటు పేక కూడా పిసికేనా? ఫ్రీగా ఉంటది. ఆ పని చేయను ఆయన, నాకు ఈ తలనొప్పి వదులుతుంది. దానికి ఇంకా చాలా టైం ఉంది. అయినా నేనేం లైఫ్ చూశాను గనక. 10 మంది పిల్లల కన్నా పెళ్లిళ్ళు చేశాం, ఇంకేం చూడాలి? కోడు గుడ్లు పొదినట్టు అంతమంది పిల్లలు కన్నారా? వీళ్ళంతా మన ఇంటికి వస్తే మన పరిస్థితి ఏంటి? ఓ, ఇప్పుడు టైం ఎంత అయింది? దిస్ ఇస్ బూస్ట్ తాగే టైం. ఒరే గ్లాస్ బూస్ట్ పట్టురారా. అమ్మమ్మ నీకు? ఉమెన్స్ హార్లిక్స్. ఎముకలు గట్టి పడతాయని. అన్ని ఆప్షన్లు లేవండి మన దగ్గర. నాకే ఏమైనా తాగాలనిపిస్తే మంచినీళ్ళు వేడి చేసుకుని తాగుతాను. డబ్బుండి అనుభవించడం చేతగాని వాడు రోడ్డు మీద బిచ్చగాడు ఒక్కటే. 2 పేగలైతే ఇలాంటి కొటేషన్లు మనం చెప్తాను నేను. ఆ 2 పెగ్గలకైనా డబ్బులు తీయాలి కదా. ఏటి మరి? అబ్బా, ఆహా.